హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నేను మీ సురేందర్, ఆరా న్యూస్ హెచ్వి ఛానల్ స్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల గురించి ఒకసారి మాట్లాడదాం. నిన్న జరిగిన వేములవాడ మీటింగ్ కు సంబంధించి ముఖ్యమంత్రి హాజరు కావడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిన్న రెండవ మీటింగు వేములవాడలో నిర్వహించారు. ఈ రాజన్న సన్నిధిలో జరిగిన ఈ మీటింగ్ లో నిన్న కూడా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలే చేయడం జరిగింది. మా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆయన కొడుకు కేటీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు గురించే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు అని అనుకుంటే, ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్ ను తిట్టడానికి, వాళ్ళ పైన ఆరోపణలు నిందలు మోపడానికే వీళ్ళు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. మొన్న జరిగిన వరంగల్ సభలో కూడా సేమ్ అదే మనము మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా ఈ కేసీఆర్ అనే వ్యక్తిని జనాల్లో కొంచెం ఎండగట్టడం కోసం, ఆయన మీద ఉండే దుష్ప్రచారాన్ని ఎలగక్కడం కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాలు ముందరేసుకుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న. నేను ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా నిన్నటి వేములవాడ మీటింగ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. దాదాపు అన్ని పత్రికలలో కూడా ఇదే హైలైట్ గా చేయడం జరిగింది. ఏదైతే ఈ వేములవాడలో జరిగిన ఈ ప్రజాపాలన విజయోత్సవ సభ ఉందో, ఆ విజయోత్సవ సభకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారి నువ్వు అసెంబ్లీకి రా స్వామి అని చెప్పేసి కేసీఆర్ ను పిలుస్తున్న పరిస్థితి. ఆయన అసెంబ్లీకి రావాలని ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఆ బాధ్యత ఉంది. కానీ మీరు పదే పదే అసెంబ్లీకి రండి అని ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలవడం ఏం పద్ధతిగా లేదు. ఎందుకంటే ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే ఆయనని ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఒక సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రిగా ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన అంత పెద్ద మనిషి ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు అని అంటే ఆయన తప్పిదమే కారణము. కానీ మీరు పదే పదే ఆయనని అసెంబ్లీకి రండి అని పిలవడం వల్ల దాంట్లో ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఆయన వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఆయన రాకపోవట్లేదు అంటే మీరు పిలిచినంత మాత్రం ఆయన వస్తాడని, లేదంటే మీరు పిలవకుంటే ఆయన రాడనేది మాత్రం అదొక పొరపాటే. మీ ముందు ఆయన నిల్చోవడానికి ఆయనకి ఇష్టంగా లేదు కాబట్టి ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన లైట్ తీసుకొని మీ ప్రభుత్వంలో ఇంకా ఏ కార్యక్రమాలు మీరు చేయాలో, మీరు ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి కావచ్చు, మీకు నిండుగా ఎమ్మెల్యేలు కూడా బాగానే ఉన్నారు, ఇంకా మీకు అన్నిటికి కూడా మెజార్టీ ఉంది. ఇప్పుడు మండలిలో కావచ్చు, అదేవిధంగా ఈ శాసనసభలో కూడా మీకు మంచి మెజార్టీ ఉంది కాబట్టి మీరు మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే అయిపోతుంది కదా. మళ్ళా ఆయనని పిలిచి ఏదో కట్టబెట్టినట్టు నువ్వు వస్తావా రావా అని ఆయన మీద పదే పదే విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయనని నచ్చకుంటేనే ప్రజలు ఆయనని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఇంకా మీరు మళ్ళా ఆయన వస్తారా రాడా, 10 ఏళ్లలో ఇంకో మాట ఏం మాట్లాడుతున్నాడంటే 10 ఏళ్లలో కేసీఆర్ చేయని కార్యక్రమాలు 10 నెలల్లో మేము తెలంగాణలో చేసి చూపించినామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీరు 10 నెలల్లో చేసిన ఏ కార్యక్రమాలు ఏంటో ఒకసారి వివరిస్తే బాగుండేది. కానీ ఇప్పటికి 2 మీటింగ్లు అయినా కానీ మీరు ఏడాది విజయోత్సవాలు జరుపుకుంటున్న మీరు ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఒక నాయకుడు కానీ మేము చేసినామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఉన్నది అని అంటే దాని ద్వారానే మీరు ఏం చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు కూడా కనపడుతుంది. నిజంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు ఎంతవరకు నెరవేర్చారనేది ప్రజలకు క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు ప్రారంభించలేదు, అవి ఎంతమంది లబ్ధిదారులు ఇస్తారు, ఎంతమందికి ఇస్తున్నాం అనే లెక్క చెప్పలేదు. అదేవిధంగా మీరు ఏదైతే మహిళలకు నెల 2500 ఇస్తున్నారో ఆ 2500 దిక్కు దివానా లేదు. ఇంకా ఇచ్చిన ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, వాటికి కూడా కొన్ని కొర్రీలు పెట్టి మీరు రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి లబ్ధిదారులను తగ్గే విధంగా మీకు బడ్జెట్ ఏదైతే మీకు బర్డెన్ తగ్గే విధంగా మీరు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్
27వ తారీఖు అప్పుడు అంటే కరెక్ట్ గా ఏడాది క్రితం మీరు అభయహస్తం దరఖాస్తులు తీసుకొని మీరు ఇల్లు లేని వాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డులు లేని వాళ్ళు, పెన్షన్ లేని వాళ్ళు, ఇదే విధంగా ఎవరైతే ఈ మహిళలకు 2500 పెన్షన్ కావాలనో వాళ్ళు వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా మీరు అభయహస్తం దరఖాస్తులు ఇచ్చారు. ఆ అభయహస్తం దరఖాస్తులని మీరు కంప్యూటర్లో ఎక్కించినామని చెప్పారు. ఇప్పుడు ఎక్కడున్నాయి అభయహస్తం దరఖాస్తులు? ఎంతమందికి మీరు లబ్ధిదారులను ఎంపిక చేసిరు? ఎంతమందికి మీరు రేషన్ కార్డులు మంజూరు చేసిరు? ఎంతమందికి మీరు కొత్తగా పెన్షన్లు ఇచ్చిరు? ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరు? ఇవన్నీ లెక్క చెప్పాలి కదా. మీరు ఈ సంవత్సరంలో ఇప్పుడు విజయోత్సవ సభలు అని అంటే మీరు దానికి ముందు పేరు పెట్టుకున్నప్పుడు అసలు ఈ ఏడాది పాటు మీరు చేసిన కార్యక్రమాల గురించి వివరించేది పోయి కేటీఆర్ జైలుకు పోతాడు, హరీష్ రావు ఫామ్ హౌస్ దుంతము, ఆయన ఫామ్ హౌస్ లెక్క తీస్తాము, కేసీఆర్ చేసిన అవినీతి అంతా బయట పెడతాము, ఇవే మాట్లాడేది ముఖ్యమంత్రి గారు? నిజంగా మీరు మాట్లాడాలంటే మీరు చేసిన కార్యక్రమాలు మాట్లాడండి. ఆల్రెడీ సంవత్సరం పొడుగుతా మాట్లాడుకుంటూ వస్తూనే ఎవరు, సంవత్సరం పొడుగుతా ఆయన తిరుగుతూనే వస్తూనే ఉన్నారు. ఆయన చేయని కార్యక్రమాల ద్వారానే ఆయన ప్రజల పక్షాన నిలవలేదు కాబట్టి ప్రజలు ఆయనకు ఓటు వేయకుండా తీసుకుపోయి ఫామ్ హౌస్ లో వండబెట్టారు. ఇంకా మీరు ఆయన గురించి అనవసరంగా టాపిక్ తీసి మీరు ప్రజల టైంని వృధా చేయకండి. మీరు ఇంకా ఎక్కడైతే కార్యక్రమాలు పెట్టదలుచుకున్నారో ఇకనైనా ఖచ్చితంగా మీరు విజయోత్సవాల పేరు మీద మీరు ఏం చేసిరు, ఇక ముందు 4 ఏళ్లలో ఏం చేస్తామనేది వివరించండి. ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఇంకా మీరు ఎన్ని కార్యక్రమాలు ముంగలేసుకున్నారు అవి వాటి గురించి చెప్పండి. ఇక్కడ ఒడ్లు కొంటలేరని, ఒడ్లకు పైసలు వస్తలేవని, అదేవిధంగా పత్తి అక్కడనే కొనుగోలు చేయట్లేదని చెప్పేసి ఈ రైతులు వాపోతున్న పరిస్థితి, ఇవన్నిటిని గాలి కొలేసి మీరంతా కట్టగట్టుకొని ఒక విజయోత్సవ సభలు అని చెప్పి పేరు పెట్టుకొని తిరుగుకుంటా ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట్లు మాట్లాడకుండా మీరు మీ యొక్క మంత్రివర్గం అంతా కూడా ఆ బీఆర్ఎస్ మీద, తర్వాత ఈ కేసీఆర్ కుటుంబం మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిన్న వరంగల్లో మాట్లాడిన మాటలే మళ్ళీ ఇవాళ ఏదైతే వేములవాడలో మాట్లాడారో అది కూడా సేమ్ ఒక క్యాసెట్ రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పటికీ ఆయననే తిట్టుకుంటా, ఆయననే మాట్లాడడం, మళ్ళీ మీకు అన్నిటికి కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీ సోషల్ మీడియా, మీరు పెట్టుకున్న మీడియా అంతా కూడా మళ్ళీ లైవ్ లో చూపించి మీరు చెప్పిన మాటలన్నీ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసుకుంటా కేసీఆర్ ని అసెంబ్లీకి రా స్వామి అని అనడం ఎగతాళిగా. ఆయన అసెంబ్లీకి రావాలన్నా వద్దా అని ఆయనకు తెలుసు. మీరు పిలిస్తే వస్తాడా? మీరు పిలవడం ఏంది? ఆయనకు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. ఆ లగచర్ల ఘటన గురించి వారం రోజుల తర్వాత నిన్న మాట్లాడారు. ఆ లగచర్ల ఘటనకు సంబంధించిన మాట్లాడే ముందు మీరు నిజంగా ఎందుకు ఆయనని అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ పట్నం నరేందర్ రెడ్డిని మీరు ఎందుకు అరెస్ట్ చేసినా నిన్న అదే కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఆయనని ఇప్పుడు ఏదైతే మీరు కేటీఆర్ హస్తం ఉందని చెప్పి మీరు అంటున్నారో దానిపైన దర్యాప్తు చేసి నిజంగానే ఆయన తప్పు ఉంటే లేచి ఆయనను కూడా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి జైలుకు పంపండి. అంతేగాని ఆయన అరెస్ట్ అవుతాడు, ఆయన జైలుకు పోతాడు, లగచర్ల ఘటన వెనక ఈ కేసీఆర్ కుట్ర ఉంది, కేటీఆర్ హస్తం ఉంది, ఇవన్నీ కాదు మాట్లాడే ముందు. మీరు ఏమంటున్నారు? 1100 ఎకరాలు నా నియోజకవర్గంలో తీసుకుంటే తప్పేంది అంటున్నాడు. నీ నియోజకవర్గం కాదు, నా నియోజకవర్గం కాదు, ఎవరిదైనా పేద ప్రజలది, రైతులది భూములు తీసుకోవాలంటే అది ఖచ్చితమైన అవసరం ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పేసి మీరు చెప్తున్నారు. వాళ్ళు రైతులేమో 5 లక్షలు 6 లక్షలకు మాకు అడ్డికి పావు చేయరు, మా భూమిని ఏమంటున్నారు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇచ్చే 5-6 లక్షలు మేము ఏం చేసుకోవాలి, రేపు ఎట్లా బతకాలని ఆ పేద ప్రజలు, గిరిజనులు, ఆ దళిత బిడ్డలు అంటుంటే మీరు నిన్నేం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏదైతే మేము 1కి 3 రెట్లు అక్కడ 10 లక్షలు ఉంటే మేము 30 లక్షలు ఇవ్వమన్నామని చెప్పేసి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాము. ఆ తర్వాత వాటి సవరణలు చేయమని చెప్పాము. ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను కూడా సవరణ చేయమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మీరు ఆ మాట చెప్పుంటే ఈ రైతులు కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు ఎందుకు తిరగబడతారు? ఆ కలెక్టర్ మీద కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది మీద ఎందుకు దాడి చేస్తారు? ఆ విషయం మీరు ఒక్కసారి ఆలోచించాలి.
నిజంగా మీరు ప్రజలలో చెవిలో పూలు పెడుతున్నారా మరి ఇంకోటి పెడుతున్నారా తెలియదు, కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే 300 రెట్టింపు మేము వాళ్ళకు కట్టిస్తామని చెప్పినామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా 300 పరిహారం ఇప్పుడు కట్టిస్తే చెప్పండి, వాళ్ళతోని మేమే ఇప్పిస్తాము భూములు. నిజంగా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో 300 భూమి అంటే 10 లక్షలు వాల్యూ చేసే భూమి అయితే మీరు 30 లక్షలు ఇప్పియండి, ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పిస్తే ఖచ్చితంగా మీ 1100 కాదు ఇంకో 1100 కూడా భూములు వస్తాయి. మరి ఎందుకంటే డబ్బులు మూడు రేట్లు వస్తుంటే ఎందుకు ఇవ్వరు? అదే డబ్బులు పెట్టుకొని వేరే బిజినెస్ చేసుకోవడమో, లేకపోతే వేరే దగ్గర జాబ్ కొనుక్కోవడమో, వేరే దగ్గర భూములు కొనుగోలు చేసుకోవడమో ఏదో చేసుకుంటారు వాళ్ళు. మీరు అంతేగాని అద్దెకి పావుషేరు అడిగిరని వాళ్ళు అంటుంటే మీరేం మాట్లాడుతున్నారో మేము 300 రెట్టింపు ఇస్తాము. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి కలెక్టర్ మీద కానీ, ఎంఆర్ఓ మీద కానీ, ఆర్డీఓ మీద కానీ ఎవరైనా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే వాళ్ళ పైన చేయి చేసుకోవడం అనేది 100కి 100 తప్పు. అలా చేయకూడదు. అట్లా చేయడము ఎవరైతే రైతులు కావచ్చు, అదేవిధంగా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ గూండాలు అని అంటున్నారు కదా, ఎవరినైనా సరే దాని వెనకాల ఉంటే నిజంగా వాళ్ళ హస్తమే ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, ఎవరినైనా జైల్లో పెట్టండి. ఆ విషయంలో మేము ఫుల్ సపోర్టు. కానీ అక్కడ ఎవరైతే రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ రైతులకు అన్యాయం జరిగే సమయంలో మేము కూడా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఏమంటున్నారు, 1100 ఎకరాలే మేము కంపెనీ కోసము భూసేకరణ చేపడుతున్నాము. భూసేకరణ అనేది లేకుండా ఏ పరిశ్రమలు కానీ, ఏ అభివృద్ధి కానీ ఏ రాష్ట్రంలో కూడా జరగదు అనే మాట మీరు నిన్న మాట్లాడారు. ఆ మాట వాస్తవం. ఎందుకంటే భూసేకరణ అనేది ఎవరో ఒకరు ఖచ్చితంగా భూమిని కోల్పోవాలి. భూమిని కోల్పోయిన తర్వాతనే ఆ రాష్ట్రం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ కంపెనీలు వస్తాయి, అదేవిధంగా అక్కడ పెట్టుబడులు కూడా ఈజీగా వస్తాయి అనేది వాస్తవం. అది అందరికీ కూడా తెలుసు, రైతులకైనా, ప్రజలకైనా, ఈ విద్యార్థులకైనా, ఎవరికైనా చాలా మందికి తెలుసు ఆ విషయం. కానీ మీరు ఏదైతే ఈ భూసేకరణ చేపడుతున్నారో ఆ భూసేకరణ చేపట్టే క్రమంలో వాళ్ళకు న్యాయం చేయడం ద్వారా మీరు ఈజీగా ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఒక ఫార్మా కంపెనీ కాదు, మీరు ఏ కంపెనీ పెట్టినా, ఇక్కడ హైదరాబాద్లో మూసి ప్రక్షాళన చేపట్టినా కానీ ఎక్కడైనా సరే ఎవరైతే ఆ భూసేకరణకు అంటే భూమి మీరు సేకరిస్తున్నారో ఆ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం చేసిన తర్వాత ఆ తర్వాత మీరు భూముల్ని తీసుకొని ఖచ్చితంగా మీరు వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత మీరు తీసుకొని వాటికి కంపెనీలకు అప్పగించి అదేవిధంగా వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలను సాఫీగా చేసుకోవచ్చు. అంతేగాని మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా ఎవరైతే గిరిజనులు, దళితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయకుండా టైం వేస్ట్ చేయడం వేస్ట్. మీరు ఏదైతే కేసీఆర్ని కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారిని కానీ మాట్లాడాలనుకుంటే మీరు ఇంకా వేరే సభలు పెట్టుకోండి. అంతేగాని తిట్ల పురాణం అని చెప్పేసి ఒక వేరే సభలు పెట్టుకోండి. కానీ ఈ విజయోత్సవ సభల పేరు మీద మీరు బీఆర్ఎస్ మీద కావచ్చు, లేదంటే బీజేపీ మీద కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం మీద కావచ్చు మీరు విమర్శలు చేయడానికి ఇది కరెక్ట్ సమయం కాదు. మీరు ఏదైతే మీరు సంవత్సరము సక్సెస్ఫుల్ గా మీరు విజయవంతం చేసుకున్నారో మీ పాలనలో, మీ ప్రభుత్వాన్ని, అదే విధంగా మీరు చేసిన ఈ ఏడాదిలో జరిగిన తప్పిదాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా నెమరు వేసుకొని ఇంకోసారి అలాంటి తప్పిదాలు జరగకుండా పాత కార్యక్రమాలు ఏదైతే మిస్ అయినాయో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత ఇక ముందు కూడా 4 ఏళ్ళు మేము ఎలా నడుచుకోవాలనేది మీరు ప్రజల నుంచి కావచ్చు, లేదంటే కార్యకర్తల నుంచి కావచ్చు, మీ యొక్క ఎమ్మెల్యేలు, ఆ కింది స్థాయి నాయకుల నుంచి కూడా మీరు సలహాలు, సూచనలు తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ 5 ఏళ్ళు కాదు మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా మీరే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే మంచిగా పనిచేస్తుందో మీరే కాదు ఇంకెవరైనా సరే మళ్ళీ 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 కూడా గెలిపిస్తారు. ఎందుకంటే అది ప్రజలకు ఉండే అదొక నమ్మకం. ఖచ్చితంగా మీరు కాదు ఇంకెవరైనా సరే అలాంటి పని చేస్తారు. కాబట్టి మీరు 6 గ్యారంటీలు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేయాల్సి ఉంది, అదే మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఎన్ని ఇంకా అమలు చేయాల్సి ఉంది అవన్నీ కూడా లెక్క తీయండి. ఖచ్చితంగా వాటన్నిటిని అమలు చేయండి. అప్పుడు మీకు కూడా ప్రజల మీకు అండా ఉంటుంది, మీ సపోర్ట్ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇంకోలో కూలదొస్తే మీ ప్రభుత్వం అంత ఈజీగా ఏం కూలదు. కాబట్టి మీరెవరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రులకు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము సూచిస్తున్నాము. ఇక అదే విధంగా దాదాపు అన్ని పత్రికలలో కూడా ఇదే హైలైట్ చేయడం జరిగింది.
సో ఇది బ్యానర్ ఐటమ్ గా ప్రధాన పత్రికలు అన్నిట్లో కూడా ఇదే వచ్చింది. ఇక మరొక విషయం మాట్లాడుకుంటే నిన్న జరిగిన ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న దాదాపు ఎన్నికలు మొత్తం పూర్తయినాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు చోట్ల ఏదైతే బైపోల్స్ ఉన్నాయో ఆ బైపోల్స్ కూడా జరిగింది. ఇదే వైనాడు లోక్సభ ఎన్నిక కూడా బైపోల్ జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. రేపు 23వ తారీఖు రోజు ఈ బైపోల్కి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర జార్ఖండ్కి సంబంధించిన ఈ ఎన్నికల ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనేది అది తర్వాత చూసుకుంటే నిన్న అన్ని సర్వే సంస్థలు కూడా నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని కూడా ఈ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి దాదాపు ఇటు మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు, ఈ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది 2 రాష్ట్రాల్లో అని చెప్పేసి దాదాపు అన్ని ఎన్డీటీవీ కావచ్చు, తర్వాత ఏదైతే ఈ న్యూస్ 18 కావచ్చు, వీళ్ళందరూ కూడా చాణక్య కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు ఈ పీపుల్స్ పల్స్ అయినా ఇవన్నీ కూడా దాదాపు ఎన్డీఏకి అంటే బీజేపీ కూటమికే మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కూటమికి తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కూడా ఇటు మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్లో కూడా ఈ కాంగ్రెస్ కూటమి అనేది అధికారంలోకి రాదు అని చెప్పేసి దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అదే ఫైనల్ అవుతుందని చెప్పడానికైతే లేదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉందో అవి తారుమారయ్యే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు కూడా చూసినాం. సో ఇక్కడ ఏదో ఒక చోట అంటే మహారాష్ట్రలో అయినా జార్ఖండ్లోనైనా అటు ఇటు అయ్యే అవకాశం అయితే హంగొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. నిన్న అంటే తక్కువ 55 నుంచి 60% వరకే పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సో ఇది ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. దాదాపు ఇది కూడా ప్రధాన పత్రికలన్నింటిలో కూడా ఇది హైలైట్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అంశం ఏంటి అంటే నిన్న ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించిన ఈ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ కు సంబంధించి ఆయన బెయిల్ పైన నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ బెయిల్కి సంబంధించి నిన్న విచారిస్తున్న సమయంలో హైకోర్టు ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేట ఆయన ఉగ్రవాద, ఆయన ఎందుకు అంత అపరాత్రి సడన్ గా వాకింగ్ చేస్తుంటే మీరు ఇంట్లోకి పోయి ఆయనని ఒక ఉగ్రవాది లాగా అరెస్ట్ చేసుకొని వచ్చారు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి మీరు ఆయనని ఒక ఉగ్రవాది లాగా లేదంటే ఒక దొంగలాగా మీరు పోయి అట్లా ఎత్తుకరావడం అనేది మాత్రం పద్ధతిగా లేదు. అది మీకు మీ ప్రభుత్వానికి కానీ మీ పోలీస్ అధికారులకు కానీ అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నిన్న కోర్టు హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఒక నోటీస్ ఇష్యూ చేసి అదే కుటుంబ సభ్యులకో లేకపోతే ఆయన వివరణ తీసుకొని ఎందుకు ఏంటి అనేది దానిపైన ఆ నోటీస్ ఇష్యూ చేస్తే బాగుండేది అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ఈ లగచర్ల ఘటనలో ఈ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది మీద దాడి చేయడానికి ఈ గిరిజనులు కావచ్చు, ఆ గ్రామస్తులు దళితులు ఎవరైతే ఈ దాడి చేసిరో అందులో ఈయన హస్తం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా అధికారులు కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ సురేష్ అనే వ్యక్తితోని ఈ పట్నం నరేందర్ రెడ్డి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడిండు. ఈ పట్నం నరేందర్ రెడ్డితోని కేటీఆర్ కూడా మాట్లాడిండు అనేది ఈ కాల్ రికార్డులో ఇవంతా బయటపడ్డదని చెప్పేసి కూడా మనం గతం నుంచి ఆ రోజు నుంచి కూడా చూస్తున్నాము. మరి నిజంగా ఈ పట్నం నరేందర్ రెడ్డితోని కేటీఆర్ ఇదే విషయం మాట్లాడుంటే మరి ఎందుకు కేటీఆర్ కు నోటీస్ ఇవ్వట్లేదు, కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. నిజంగా ఆయన హస్తము ఉండుంటే ఎందుకు మరి ఆయనని అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు కనీసం ఆయనని వివరణ తీసుకోవట్లేదు, నువ్వెందుకు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినావు, ఈ అధికారుల మీద దాడి చేయించడానికి నీ హస్తం ఉందని చెప్పేసి మాకు సమాచారం ఉంది, మా దగ్గర డేటా ఉంది, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మరి నువ్వు ఎందుకు చేసినావు అని కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇదే డీజీపీ కావచ్చు, ఎందుకు మీరు ఆయన పైన వివరణ తీసుకోవట్లేదు? నిన్న మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్
కేటీఆర్ లగచర్ల ఘటనకు సంబంధించి ఆయన జైలుకు పోవడం తప్పదు, ఊసలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు నిన్న ఈయన పైన అలా కామెంట్ చేయడం జరిగింది? హైకోర్టు అదే అంటుంది, ఏదైతే ఈ ముఖ్య అధికారుల మీద చేయి చేసుకోవడానికి ఈ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పి చెప్తున్నారో, మరి ఆడ బాధితులు నిజంగా వాళ్ళే దాడి చేసినట్టు కనిపిస్తుంది కదా. మరి ఈయనని మీరు అంత ఏకాఏకిన ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వానికి నిన్న చురకలంటించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. నిజంగా ఇది ఒక ఇనిషియేటివ్ చెప్పొచ్చు, ప్రభుత్వానికి చంపపెట్టలాగానే ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఏదైతే కోర్టుకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వము కొంచెము ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. గతంలో కూడా చాలాసార్లు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ కోర్టు నుంచి చాలా చివాట్లు తిన్నాయి. వీళ్ళకి ఒక అలవాటు అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు అంటనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాంలే అని. ఇంత అధికారుల మీద ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అధికారుల వద్ద. సో ఇది దాదాపు కూడా అన్ని పత్రికలలో కూడా ఇది హైలైట్ చేయడం జరిగింది. ఇక ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రధాన పత్రికలో వచ్చిన ఏదైతే ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించిన రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా అదేవిధంగా ఏదైతే ఈ ఎన్నికలు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన వార్తలే దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇక మరొక విషయం ఏంటంటే నిన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన అంశం పైన ఆయన రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆయన ఏమని రాసిందంటే, గతంలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఈ గిగ్ వర్కర్లతోని హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన వాళ్ళతో భేటీ అయ్యి గిగ్ వర్కర్లకు ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకు ఇస్తున్న సంస్థలు, వాళ్ళకి ఇస్తున్న కమిషన్ ఎంత, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళకు పడుతున్న ఇబ్బందులు ఏందనేది దగ్గరుండి ఆయన తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళతోని భేటీ అయిన సమయంలో ఆయన ఏం చెప్పిందంటే, రేపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ అయితే మా ప్రభుత్వం కనుక వస్తే మీ గిగ్ వర్కర్లకు ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాము. ఆ చట్టం ద్వారా మీ అందరికీ కూడా అన్ని రకాల న్యాయం జరిగేలా మేము చర్యలు తీసుకుంటాము. మా కాంగ్రెస్ పార్టీ అందుకు కట్టుబడి ఉంటుంది అని చెప్పేసి, మీరు మా పార్టీని ఆదరించండి, మా పార్టీని గెలిపించండి అని చెప్పేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి అనుకూలంగానే నిన్న ఆయన లెటర్ రాస్తూ రాజస్థాన్లో ఏదైతే గిగ్ వర్కర్లకు సంబంధించిన ఒక చట్టం ఏదైతే తీసుకొచ్చారో అదే చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన సూచన చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించిందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నిన్న ఏం సూచనలు చేయడం జరిగిందంటే, రాజస్థాన్ లో ఏ విధంగా అయితే అక్కడ అమలు అవుతుందో అదే విధంగా ఇక్కడ గిగ్ వర్కర్లకు సంబంధించిన ఈ చట్టము ఇక్కడ కూడా అమలు కావాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గిగ్ వర్కర్లకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గతంలో కరోనా తర్వాత కావచ్చు చాలా మంది కూడా ఈ ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి ఈ ర్యాపిడో తర్వాత ఊబర్, అదేవిధంగా ఓలా, ఈ జొమాటో, స్విగ్గీ లాంటి వివిధ ఈ గిగ్ వర్కర్లకు గిగ్ అంటే దాదాపు ఏదైతే ఈ డెలివరీ బాయ్స్ కు సంబంధించిన ప్లాట్ఫామ్లోనే అవన్నీ కూడా చాలా మంది వెతుక్కోవడం జరిగింది. ఒక వెహికల్ తీసుకొని దాని ద్వారా ఏదైతే అంటే డెలివరీ చేయడం కానీ, లేదంటే ట్రాన్స్పోర్టింగ్ ఇక్కడి నుంచి అక్కడికి వేరే వాళ్ళని తీసుకుపోవడం, ఊబర్, ఓలా లాంటి ర్యాపిడో లాంటి నడుపుకోవడం ద్వారా యాక్సిడెంట్లకు గురయ్యి చాలా మంది చనిపోతున్నారు. మాకు రోజంతా కష్టపడకుండా 1000 రూపాయలు రావట్లేదని కూడా ఆ రోజు రాహుల్ గాంధీకి విన్నవించడం జరిగింది. అయితే అప్పట్లో ఈ కరోనా తర్వాత ఉపాధి కోల్పోయిన చాలా మంది కూడా ఈ రూట్లో రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అందరూ అంటే ఎక్కువ మంది ఆ మార్కెట్లోకి రావడంతో వాళ్ళకు న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ వాదన. సో వాళ్ళకు ఖచ్చితమైన ఈ రెమ్యునేషన్ అనేది రోజుకు ఇంత వచ్చేలాగా అదేవిధంగా వాళ్ళకు ఏదైతే ఈ ఇన్సూరెన్స్లు ఉంటాయో ఆ ఇన్సూరెన్స్లు కావచ్చు, లేదంటే ఆ కుటుంబాల తర్వాత జరగడానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలా
అయ్యేలాగా అలాంటి చట్టంలో అలాంటివన్నీ రూపొందించాలని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ వివరిస్తూ రాయడం జరిగింది. సో దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఇది హైలైట్ గానే నిలిచిందని చెప్పొచ్చు. ఇక మరొక అంశం ఏంటంటే నిన్న ఏదైతే గచ్చిబౌలి దగ్గర 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో అది వన్ సైడ్ ఒరిగి మొన్న రాత్రి మంగళవారం రాత్రి అది ఒక వైపు ఒరగడంతో నిన్న మొత్తము ఆ మున్సిపాలిటీ అది ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉటావుటిన అక్కడికి చేరుకొని ఆ బాహుబలి ఏదైతే డోజర్ ఉందో ఆ బాహుబలి డోజర్ తీసుకొచ్చి ఆ పొక్లైనర్ తీసుకొచ్చి దాన్ని మొత్తం డిమాలిష్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది అంటే దాదాపు 50 గజాలలో 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఆయన పెద్ద ఆస్తి అంతస్తున్న వ్యక్తి కాదండి. దాదాపు కేవలము ఒక కార్ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి ఆయన ఈరోజు తనకున్న పొలాన్ని అదేవిధంగా తనకున్న బంగారము అదేవిధంగా ఆస్తులన్నిటిని కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ ఒక కిరాయిలన్నా వస్తాయి, నా పిల్లల్ని చదివించుకోవచ్చు, నేను పట్టణంలో కారు నడుపుకుంటా నేను జీవనం సాగించవచ్చు అనే ఒక చిన్న ఆశతోని ఆయన ఒక చిన్న స్థలం కొనుక్కొని బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది 2 ఏళ్ల క్రితమే కట్టిన బిల్డింగ్ అంట. అది దాదాపు ఆయనకున్న పొలము ఆయనకున్న ఆస్తి అంతా కూడా అమ్ముకొని వచ్చి కట్టుకొని ఈ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని కట్టుకోవడం జరిగింది. ఏదైతే 5 ఫ్లోర్లలో ఉన్న ఈ రెంట్ల ద్వారా ఆ ఈఎంఐలు కావచ్చు అదేవిధంగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు తన ఉపాధి ద్వారా అని చెప్పేసి ఆశతో ఇక్కడికి వచ్చిన అతనికి ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. నిజంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఆ దురదృష్టం ఎట్లా వెంటాడిందో తెలియదు కానీ నిజంగా ఆయన కట్టుకున్నప్పుడు కానీ కట్టిన తర్వాత కానీ ఎలాంటి ప్రమాదం ఏం జరగలేదు. సో ఆయన తక్కువ జాగాలో కట్టినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ పక్కన ఏదైతే ఖాళీ జాగా 200 గజాల ఖాళీ జాగా ఉందో ఆ ఖాళీ జాగాకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దుబాయ్లో ఉంటాడంట. ఆయన అక్కడ ఇల్లు కట్టాలని చెప్పేసి ఒక బిల్డర్కు అప్పచెప్పి ఆ బిల్డర్ తోని కాంట్రాక్టర్ ఆ బిల్డర్కి అప్పచెప్పి ఆయన వర్క్ చేయమని చెప్పేసి కూడా ఆయన ఆదేశిస్తే ఆయన కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డరు ఇష్టారీతిన వాళ్ళ పిల్లర్ల గుంటలు 5 ఫీట్ల పిల్లర్లు వాళ్ళ గుంటలు తీస్తే వీళ్ళు 10 ఫీట్ల గుంటలు అలా పిల్లర్ల పక్కన తీయడం వల్ల ఈ పిల్లర్లు కూడా కుంగి వైపు ఒరగడం జరిగింది. అదైతే దురదృష్టవశాత్తు నిజంగా ఆ బిల్డింగ్ పడిపోయి ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. సో దేవుని దయ వల్ల అలాంటిది ఏం జరగలేదు. కానీ వాళ్ళకు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ బిల్డర్ ఉన్నాడో కనీసం అవగాహన లేకుండా ఆ బిల్డింగ్ కు ఎఫెక్ట్ అవుతుంది అని తెలియకుండా ఆ బిల్డింగ్ పక్కన ఇదైతే ఈ పిల్లర్లకు ఆయన గుంటలు తీసిండో అదే సమయంలో అది ఒకవైపు ఒరగడం జరిగింది. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే ఈ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా వెంటనే పోయి దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. సో ఈ బిల్డర్ పైన తర్వాత ఆ ప్లాట్ వ్యక్తి పైన కేసులు బుక్ చేయడం జరిగింది. కానీ ఒక మాట చెప్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నాడో ఇల్లును కోల్పోయిన వ్యక్తి ఆయన పిల్లలు ఆయన భార్య మొత్తం రోడ్డున మీద పడ్డారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ఆలోచించండి, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ వస్తువులు కూడా ఇంట్లో నుంచి బయటికి తీసుకోలేదంటే ఎంత దౌర్భాగ్యం అంటే కట్టు బట్టలతోనే అంటే ఓన్లీ ఒంటి మీద ఉన్న బట్టలతోనే వాళ్ళు బయటకు వచ్చిరట. ఆ 5 ఫ్లోర్లలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వింటుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత గాథ ఉందండి. నిజంగా చాలా మంది కొంతమంది యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ ఇంట్లో కిరాయికుంటున్నారండి. వాళ్ళు కిరాయికుంటున్న పాపానికి నిజంగా వాళ్ళ ఇంట్లో వస్తువులు అన్నీ కూడా అన్నీ పగిలిపోయినాయి, అన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఆఖరికి పిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఆ బిల్డింగ్ లోనే ఉండిపోయినాయంట. ఇక అలాంటి అన్నిటి జరగరాని నష్టం జరిగింది. సో వాళ్ళందరి డేటా తీసుకొని వాళ్ళకి కావాల్సిన న్యాయం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు హైడ్రాతోనో లేకపోతే ఈ మూసి ప్రక్షాళనతోనో వాళ్ళు ఇల్లు కోల్పోలేదండి. వాళ్ళు ఒక పక్కన ఒక దరిద్రుడు చేసిన తప్పిదానికి వీళ్ళు ఇంత నష్టం జరిగింది. సో అంటే వాళ్ళు 50 గజాలలో 5 అంతస్తులు కట్టడం అనేది తప్పు కావచ్చు, కానీ ఈ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ
పర్మిషన్ ద్వారానే వాళ్ళు కట్టుకొని ఉంటారు, లేదంటే వాళ్ళ దగ్గర ఎంతో కమిషన్ తీసుకొని వీళ్ళని ఇల్లు కట్టుకొని ఇచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇల్లు కట్టినప్పటికీ కూడా వాళ్ళ నష్టం జరగలేదు కాబట్టి, కానీ ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిల్లర్లు తీయడం ద్వారా వాళ్ళ ఇల్లు కుంగిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అలా ఆ కుటుంబానికి అందులో ఉన్న నివాసం ఉంటున్న ఈ యొక్క కిరాయి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఇది దాదాపు ప్రధాన పత్రికలన్నింటిలో కూడా ఇవే ప్రధానంగా వార్తలు ప్రచురించడం జరిగింది. సో మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ అనే కోణం ప్రోగ్రాం ద్వారా మీకు ఈరోజు పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు దాదాపు మీకు వివరించే ప్రయత్నం అయితే చేసినాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాము, ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎందుకంటే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఈ వీడియోకి కమెంట్ పెట్టడం ద్వారా మాకు ఎంతో బూస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ మందికి చేరేలాగా వీడియోని పంపించండి. అదేవిధంగా మా ఛానల్ ద్వారా మీరు వచ్చే వీడియోలన్నింటినీ కూడా తప్పకుండా చూడాలని, అవి లైక్ చేయాలని, షేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.